ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనము. ప్రియ విశ్వాసులారా, మన పితరులను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలని ఎండ దెబ్బలకి తగలకుండా, వారిని ఆకలితో ఉండకుండా, దాహము వారికి కలగకుండా దేవుడే మన్నాను కురిపించి బండలో నుంచి నీళ్ళిచ్చి, అనేకమైనటువంటి శత్రు జనాంగాలు ఎదురైనప్పటికీ వారి పక్షముగా ఆయనే యుద్ధము చేసి వారిని గెలిపించి శ్రేష్టమైనటువంటి దేశంలోనికి వారిని ప్రవేశింపచేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య యొద్దకు వచ్చిన వారికి మేలే గాని ఆయన ఎన్నడను కూడా కీడు చేసేటువంటి వాడు కాడు. యేసు మేలు చేయుచు సంచరించుచుండెను. నీవు ఏ దుర్భర స్థితిలో ఉన్నప్పటికీ, సమస్యలలో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ ఆయన నీకు మేలు చేసి నిన్ను గతము కంటే నీ స్థితిని ఉన్నతముగా ఆశీర్వదింపజేసి విస్తరింపచేసేటువంటి దేవుడు ఆయన ఎన్నడను నిన్ను విడిచిపెట్టడు. అయితే ఒక షరతు, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ పాపమును ద్వేషించి పరిశుద్ధత కలిగి ఉండి ఆ మార్గంలో నడుస్తారో వారు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు నీ ప్రతి సమస్యల నుండి విడుదల కలుగజేసి నిన్ను విస్తరింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.